So good morning to everybody. Group 2 మెయిన్స్ ఇండియన్ ఎకానమీ టాపిక్స్ సంబంధించి కోశ విధానం గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో గతంలో 2 వీడియోలు చేయడం జరిగింది. ఈ వీడియోలో కోశ విధానంలో చాలా ముఖ్యమైనటువంటి సమస్య అయినటువంటి మనకి ఆర్థిక సంఘం, ఫైనాన్స్ కమిషన్ అంటాం. దీని గురించి ఈ వీడియోలో చర్చించదలుచుకుంటాం. ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ. రాజ్యాంగ రచన కాలంలోనే ఆర్టికల్ 280 ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య నిధులు పంపిణీ చేయడానికి ఒక నిబద్ధతతో కూడినటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగ సంస్థను ఏర్పాటు చేయనటువంటి భావన రాజ్యాంగ నిర్మాతల్లో రావడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఈ యొక్క 280 నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆర్థిక సంఘం యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక చైర్మన్ మరియు 4 సభ్యులు ఉంటారు. చైర్మన్ మరియు ఇతర సభ్యులు దాదాపుగా కూడా ఎకానమిస్టులు అయి ఉండాలి. పరిపాలన దృక్పథంలో మంచి నిపుణత కలిగి ఉండాలి. అటువంటి వ్యక్తులనే చైర్మన్ మరియు సభ్యులుగా వేయటం జరుగుతుంది. ఈ యొక్క ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ మరియు సభ్యుల్ని భారత రాష్ట్రపతి 5 సంవత్సరాల కాలానికి నియామకం చేయటం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలు అయితే మనకి అసమానతకు గురి అయి ఉన్నాయో, వెనుకబాటుకు గురి అయ్యాయో, వాటన్నిటిని గమనించి కొన్ని కీ పాయింట్స్ బేస్ చేసుకొని కేంద్ర రాష్ట్రాల మధ్య నిధుల్ని పంపిణీ చేయడం. వాస్తవంగా పరిశీలించినట్లయితే అత్యధిక ఆదాయము కేంద్ర ప్రభుత్వానికి లభిస్తుంది. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ఆదాయం కేంద్ర ప్రభుత్వానికి లభిస్తుంది. రాష్ట్రాలకి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఆదాయం లభిస్తుంది. మన కోశ విధానం అనేది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ వచ్చేటువంటి ఆదాయం, చేసేటువంటి ఖర్చును వివరిస్తుంది. కాబట్టి రాష్ట్రాలకి ఆదాయం సరిపోదు. కాబట్టి ఏ రాష్ట్రాలకైతే ఆదాయం సరిపోదు, ఏ రాష్ట్రాలైతే వెనుకబాటుకు గురి ఉన్నాయో ఆ రాష్ట్రాలకు తప్పనిసరిగా కూడా అభివృద్ధిలోకి తీసుకురావడానికి విత్త సంఘం ప్రధాన లక్ష్యంగా పనిచేయటం జరుగుతుంది. స్వాతంత్రానంతరం మనం పరిశీలించినట్లయితే 1951 నుంచి నేటి వరకు మొత్తం మనం 15 ఆర్థిక సంఘాలను నియమించడం జరిగింది. మొట్టమొదటి ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ కేసీ నియోకి, ఆయన అధ్యక్షతన 51 నుంచి 55 వరకు పనిచేసింది. తర్వాత మనం మధ్యలో ఇవన్నీ కూడా ఉన్నాయి. 13, 14, 15 ఆర్థిక సంఘాలు మనం చర్చించవలసిన ఆవశ్యకత ఉంది. 13వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ విజయ్ కేల్కర్. అక్కడి నుంచి కొంచెం రిఫార్మ్స్ అనేవి స్టార్ట్ అయినాయి. 14వ ఆర్థిక సంఘం యొక్క చైర్మన్ వచ్చేసి వై వేణుగోపాల్ రెడ్డి. ఆయన కాలంలో, అంటే విజయ్ కేల్కర్ దగ్గర నుంచి మనం పరిశీలించినట్లయితే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతూ ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఏర్పడుతూ ఉన్నాయి, రాజ్య విధానం, పరిపాలనా విధానం మారింది. రాష్ట్రాలను కూడా వారి యొక్క ఆదాయాల గురించి, గ్రాంట్ల గురించి డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజయ్ కేల్కర్ 13th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి నేటి వరకు రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు వస్తూ ఉన్నాయి. 14వ ఆర్థిక సంఘాన్ని తీసుకున్నట్లయితే 14వ ఆర్థిక సంఘం 42% ఆదాయాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. మరి ఇంతకు ముందు చూసినట్లయితే 32% దాకా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే 14వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసినటువంటి నిధులు మంజూరు అనేది 10% ఎక్కువగా కనపడుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం 15వ ఆర్థిక సంఘంలో ఉన్నాం. 15వ ఆర్థిక సంఘం అనేది 2020 నుంచి 25 వరకు, 2020 నుంచి 25 వరకు అది మనకి పదవీ కాలంలో ఉంటుంది. దీనిలో మనకి ఎన్కే సింగ్ అనే ఆయన చైర్మన్ గా ఉన్నారు. దీంట్లో వచ్చేసి రాష్ట్రాలకు పంపిణీ చేసేటువంటి ఆదాయాన్ని 41% గా నిర్ణయం చేయడం జరిగింది. అసలు ఆర్థిక సంఘం రాష్ట్రాలకి పంపిణీ చేసేటువంటి నిధులు అనేవి ఏ బేసిస్ లో చేస్తుంది అంటే బేసిస్ అనేవి ఉండాలి తప్పనిసరిగా. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ముఖ్యంగా 4 అంశాలను బేస్ చేసుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా, రాష్ట్రం యొక్క విస్తీర్ణం, రాష్ట్రంలో ఉన్నటువంటి అసమానతలు, అంటే ఆదాయం, అంటే కనీసం ఉన్నటువంటి ఆదాయం ఎంత, గరిష్టం ఉన్నటువంటి తలసరి ఆదాయం ఎంత, ఈ మధ్య గ్యాప్ ఎంత ఉంది. ఇంకొకటి వచ్చి 4వ అంశం వచ్చేసి ఇంతకుముందు బడ్జెట్లలో చేసేటువంటి ఖర్చు కానీ, సమకూర్చేటువంటి ఆదాయం కానీ క్రమశిక్షణతో కూడి ఉందా లేదా. ఈ 4 అంశాలను బేస్ చేసుకొని ఆర్థిక సంఘం నిధులను డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ నిధులు అనేవి వస్తూ ఉంటాయి. కొన్ని మనకి గ్రాంట్స్ రూపంలో వస్తాయి,
ఎక్కువ గ్రాంట్స్ రూపంలో వచ్చి మళ్ళీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. వీటి గురించి తెలుసుకోవాలంటే మన స్థానిక సంస్థలకు కూడా ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేస్తుంది. స్థానిక సంస్థలు అంటే మనకి పంచాయతీలకి 90% బేసిక్ గ్రాంట్ గా రిలీజ్ చేస్తుంది. అట్లాగే మున్సిపాలిటీస్కి 80% బేసిక్ గ్రాంట్ గా రిలీజ్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ గ్రాంట్ అంటే ఆ యొక్క మున్సిపాలిటీస్ కానీ ఆ యొక్క పంచాయతీలు కానీ అవి సమకూర్చుకునేటువంటి వారిని 10% 20% నిర్ణయించారు. దాన్ని పెర్ఫార్మెన్స్ గ్రాంట్ అని చెప్పేసి అంటారు. గ్రాంట్ అనేది తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ గ్రాంట్ ద్వారా పంచాయతీలో ఉన్నటువంటి 29 అంశాలను అభివృద్ధి చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఈ గ్రాంట్ ద్వారా మున్సిపాలిటీస్ లో ఉన్నటువంటి 18 అంశాలను డెవలప్ చేసుకోవచ్చు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం 280వ నిబంధన ప్రకారం రాజ్యాంగబద్ధమైనటువంటి ఆర్థిక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా రాష్ట్రాలకి స్థానిక సంస్థ నిధులు పంపిణీ చేస్తూ ఆర్థిక అభివృద్ధికి కోశ విధానానికి తోడ్పడుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.